Clap in. Start sound. Running. Action. Cameraman sir ready. Bob ready. Start camera. Action. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव से पानी आ गया, गामछा भी खुल गया मेरा। लगती ये देखिए, गामछा क्या हुआ? అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ? మూడిచ్చారంటే నువ్వు మామూలుడు కాదురా. మానటున్నాడు. ఒకటోసారి రెండోసారి మూడోసారి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా అరే ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళని. ఫస్ట్ ఇమ్మీడియట్ గా రాయాల్సింది జగన్ నడుము వంగుతుందా వంగదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి నడుము వంగకపోతే పౌరహిత్యాలు చేసేవాళ్ళు పక్కన బ్రాహ్మలు రాళ్ళని పట్టుకోవాలి బాబు కోసం. సో అప్పుడు దానిపైన కొడతాడు, ఎందుకంటే నడుము వంగదు. చూసారా నడుము ఎంత పర్ఫెక్ట్ వంగిపోయింది ఇక్కడ? చూస్తారా ప్రతి ఒక్కళ్ళు? చూసారా సార్ డబుల్ యాక్షన్. మోడీ గారి కాళ్ళకి దండం పెట్టడానికి పూర్తిగా భూనమనాసన వేసిన పరిస్థితి మనకి. మంచి మంచి కట్టుబాట్లు సార్. చూసారు కదా ఇక్కడ నడు వంగింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ రకంగా కొబ్బరికాయ కొట్టడానికి నడుము ఎందుకు వంగలేదు, మోడీ కాళ్ళకి నమస్కారం పెట్టడానికి నడుము ఎందుకు వంగింది అంటే అది రామ్ ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు ఆలోచించట్లేదు? నడుము ఇక్కడ వంగుద్ది అక్కడ వంగదా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అటు చూడు. అటు చూడు బే. हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ? हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ? A few moments later. Say what kind of country are we living in? ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును. What kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? మా దేవాలయాలు భూములు కావాలి, మా దేవాలయాలు డబ్బులు కావాలి, దేవాలయాల మీద పెత్తనం కావాలి, దేవాలయాల బంగారం కావాలి. వీడి ఇందిరమ్మ ఇల్లు లేకపోతే వీడి పెండాకుడి ఇల్లు ఇచ్చినప్పుడు మా దేవాలయాల భూములు మింగేస్తుంటారు. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి పాస్టర్లకిను మొల్లలకి ఇస్తారా? సిగ్గులే సిగ్గులే సిగ్గులే. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? మతం చూడం కులం చూడం అని ఎదవ సొల్లు చెప్పి ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? కానీ రోజు రోజుకి
నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి పులి స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఓ చంద్ర, ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ తోడబుట్టిన వాళ్ళు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. అది అవదమ్మా. ఏమైందిరా? కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళకోళమా? దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో ఇంచు తగ్గినా కానీ మొత్తం రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో ఇంచు తగ్గినా కానీ మొత్తం రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది. ఆఖరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఈ పిల్ల పిత్రేగాడు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫుల్ ఫామ్ తెలియని ఈ ఏలు ముద్రగాడు కూడా బెదిరించేస్తున్నాడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. సెక్యూరిటీ జగనన్న కాదు, జగనన్న కార్ నుంచి మీ కార్యకర్తలు కడగండి సెక్యూరిటీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 40% ఓట్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. సీట్లు అంటారు, సీట్లతో పని లేదు మీకు. 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. సీట్లు అంటారు, సీట్లతో పని లేదు మీకు. 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. సీట్లతో పని లేదా? నీ రోజక్కేమో ఈవీఎం ట్యాంపరింగ్ అంటాది. మొన్న ఈవీఎం లో మేనేజ్మెంట్ తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మీరేమో 40% ఓట్ బ్యాంక్ వచ్చిందంటారు. మంగళవారం మాట్లాడేటప్పుడు అందరూ ఒకటే స్క్రిప్ట్ బట్టి పడాలి కదరా బుజ్జే. ఈ 40% ఓట్ బ్యాంకింగ్ కదిలేస్తే ఏమవుతుందో ఒకసారి హోమ్ మినిస్టర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరికీ చెప్తున్నాం. ఏంది 40% రోడ్ల మీదకి వస్తారా? ముందు ఆ ఓట్లు వేసిన 40% తరపున అసెంబ్లీకి రమ్మను మీ అన్నని. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. నమస్కారం. చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.